నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా మార్వాడి కాంట్రవర్సీ మీద ఇష్యూ జరుగుతుంది. అనేక ఛానళ్ళల్లో మరి మార్వాడీల అఘాయిత్యాలు చేస్తున్నారు, మార్వాడీలు ఆధిపత్యం చేస్తున్నారు, మార్వాడీలు దోపిడీ చేస్తూ ఉన్నారు, మార్వాడీలు జిఎస్టీ కట్టట్లేదు, మార్వాడీలు కల్తీ వ్యాపారం చేస్తున్నారు, కల్తీ వస్తువులు అమ్ముతున్నారు, 2 నంబర్ బిజినెస్ చేస్తున్నారు అనే దాని మీద పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఎక్కువ భాగం మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉంది. బట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కూడా మార్వాడీలకు మద్దతు ఇచ్చినా కానీ బహిరంగంగా వచ్చి ఎవరు కూడా మాట్లాడడం బంద్ చేసిర్రు. బట్ మార్వాడీలకు వ్యతిరేకంగా మాత్రం చాలామంది వాయిస్ వినిపిస్తున్నారు. బట్ ఒక అన్న వాయిస్ నేను విన్నాను, అంటే ఏ పార్టీ కాదు, అన్న ఆరోగ్యస్వామి, మరి జోసెఫ్ అని కూడా ఉంటుంది. ఆరోగ్యస్వామి ఏంది, జోసెఫ్ అంటే ఏంది? గతంలో అజయ్ బాబు మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాధామోహన్ మీద, మనోహర్ సార్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది, స్వామి మీద. అసలు ఏంది అంటే ఈ రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళని మీరు ఎక్కడ చూసుండరు. ఇటు హిందువుల మీద కొందరి మీద కేసు పెడుతుండు, ఇటు క్రిస్టియన్ల మీద కొందరి మీద కేసు పెడుతుండు. ఇప్పుడేమో నేను మార్వాడీల వైపే ఉంటున్నా అంటున్నాడు. మరి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మాత్రం మార్వాడీల లైన్ ఎందుకు తీసుకున్నాడు? మరి ఆర్టీవీలో కానీ, బిగ్ టీవీలో కానీ అనేక ఛానల్లో అన్న పేరు వినబడుతుంది. అన్న నమస్తే. నమస్తే. ఈ ఇంటర్లింక్ మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. ఆరోగ్యస్వామి ఏంది, జోసెఫ్ ఏంది? అసలు మీరు హిందువా, క్రిస్టియనా? క్రిస్టియన్ ఇండియన్. మరి ఆరోగ్యస్వామి ఏంది? అది ఇండియన్ పేరు. జోసెఫ్ అనేది క్రిస్టియన్ పేరు. మా తాత ముత్తాతల కాడ నుంచి అదే పేరు మాది, మా ఫ్యామిలీ పేరు అనుకోండి. మీ సంఘం పేరు ఏం పేరు? సంఘం ఉంది అన్న. అదే సంఘం ఏమి, రోమన్ క్యాథలిక్ అంటే మాది. మీరు అప్పట్లో ఏదో యాత్ర చేస్తాను ఒక ఫ్లెక్సీ, ఒక పాంప్లెంట్ రిలీజ్ చేశారు కదా? లేదు, అయిపోయింది. అది అయిపోయిందా? రైట్. సరే, ఇప్పుడు ఈ మార్వాడీలో ఇష్యూలో చెప్పండి అన్న. ఏంది అసలు మీరు మార్వాడీల వైపు ఉన్నారా? మార్వాడి వైపు కాదు, వాళ్ళు ఇప్పుడు ఏదో గోడ దుంకి వచ్చిన వాళ్ళు కాదు దేశంలో, లేదా ఏదైనా ఫెన్సింగ్లు ఎరగొట్టి వచ్చిన వాళ్ళు గారు, లేదా దొంగ పాస్పోర్ట్లు, దొంగ ఆధార్ కార్డు ఉన్నోళ్ళు గారు. వాళ్ళు మన దేశస్తులే, మన దేశస్తులే కాబట్టి మన దేశం గురించి 450 సంవత్సరాల క్రితమే నిజాములు వాళ్ళని పిలిపించుకున్నారు. దేనికి? వ్యాపారాలు చేసుకోవడానికి. నిజాములు అప్పట్లో నిజాములు పిలుచుకున్నారు వాళ్ళని, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి, హైదరాబాద్ని డెవలప్ చేయాలని చెప్పి. అలాంటి వాళ్ళు, నేను వాళ్ళ వల్లనే హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పాను, కానీ వాళ్ళ వల్ల కూడా 1% అనుకోండి. ఈరోజు నా కడుపు నిండిన తర్వాత వెళ్ళిపోరా అంటే, ఎవడో వచ్చి వెళ్ళిపోరా అంటే నేను ఇట్లా గమ్మునుకుంటా? అవునా కదా? ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ వాళ్ళ కోసమే తెచ్చుకున్నాము. మొత్తం మార్వాడీలు మండలాలకు, గ్రామాలకు వ్యాప్తి చెందింది. మరి ఇక్కడ తెలంగాణ బతికే పరిస్థితి లేదంటారు కదా, దానికి ఏమంటారు? ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ జనాభా సంఖ్య అనేది మనం చూడాలి. ఇప్పుడు మొత్తం యావత్ తెలంగాణ చూసుకుంటే 450 కోట్ల జనాలలో వాళ్ళది మా అంటే 10 లక్షలు కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. హైదరాబాద్లో చూడండి 1,500,000. టోటల్ జనాభా ఎంత అంటారు? 450 కోట్లు. కాదు 4 కోట్లు. సారీ 4 కోట్లు, సారీ కట్ చేసుకోండి. 4 కోట్లు, సారీ 4 కోట్ల జనాభా, 4.5 కోట్లు దాదాపు. 4.5 కోట్లు, 5 కోట్లు అనుకో. 4.5 కోట్లు. అందులో వాళ్ళ జనాభా ఎంత ఉండొచ్చు? మా అంటే 10 లక్షలు, మా అంటే. అంటే మీకు డేటా తెలియదు, మీరు అంచనా ఇస్తున్నారు. అంచనా 10 కోట్లు కూడా ఉండరు వాళ్ళు. సారీ 10 లక్షలు కూడా ఉండరు. 10 లక్షలు కూడా ఉండరు. హైదరాబాద్లో అయితే అసలు 1,50,000, 2 లక్షలు వేసుకోండి. ఆ 2.5 లక్ష హైదరాబాద్ సంఖ్యకు అసలు వాళ్ళు 8% కూడా ఉండకపోవచ్చు, 8%. ఆ 8% మనం మీద ఎట్లా పెత్తనమైంది వాళ్ళది? వాళ్ళు ఏదో చిన్న చిటగా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, వాళ్ళకు మనం ఉద్యోగాలు కల్పించాలి, ఆ స్థాయికి మనం ఎదగాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్నారు, మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ దగ్గర నాకు ఉద్యోగం అనే అంటే ఏమవుతుంది? మన రాష్ట్రాన్ని మనమే దిగజార్చుకుంటాం. ఇప్పుడు మార్వాడీల వల్ల మన తెలంగాణలో చిన్న వ్యాపారులకు ఇబ్బంది కావట్లేదు అంటారు సార్. ఒకటి చెప్తా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలింది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తలేరు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఆ వ్యాపారం అనేది ఏంది? కాంపిటీషన్. ఈరోజు మనము ఆన్లైన్లో చూడండి, ఫోన్లలో ఏముంది, రీల్స్లో వస్తుంటుంది, 100కు 2 షర్ట్లు 10 షర్ట్లు అని చెప్పి వస్తుందా లేదా?
ఏదో 50 రూపాయలు పెడితే 10 ఫోన్లు లేదా 10 ఏదో కవర్లు ఏదో పిచ్చి పిచ్చిది ఏదో ఒకటి వస్తుంది. ఇంకా 100 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ దొరుకుతుంది మన దగ్గర. 100 రూపాయలకు కడుపు నిండా భోజనం పెట్టే బిర్యానీలు దొరుకుతుంది. అంత కాంపిటీషన్లో మనం ఉన్నాము అంటే ఏంటది? 100 రూపాయలకి బిర్యానీ కడుపు నిండా బిర్యానీ పెడతా అంటున్నారు. వాళ్ళు చేస్తలేరా? తట్టుకుంటలేరా? అల్ఫా హోటల్లో తట్టుకుంటుండు, బావర్చి తట్టుకుంటుండు, తట్టుకొని కూడా వాడు బిజినెస్ చేస్తుండు. అవునా కదా? 100 రూపాయలకి కడుపు నిండా బిర్యానీ పెడుతున్నాడు, అన్లిమిటెడ్, తిన్నంత తిను అని చెప్పి. వాడు మొక్క ఒక్కటి ఇచ్చిన బిర్యానీ తీస్తుండు కదా, కడుపు నిండా పెడుతున్నాడు. స్టడీ చేసినట్టున్నారు. మళ్ళీ అలాంటిది మనము వాళ్ళు చేసేది వ్యాపారము, ఉద్యోగాలు కాదు. ఉద్యోగాలు అంటే సార్ నేను కూడా వస్తా, అవునండి వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు, ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు అని మనం గుట్లాడవచ్చు. కానీ వాళ్ళు చేసుకున్న వృత్తి వ్యాపారం. వాళ్ళు జిఎస్టీ కట్టట్లేదట కదా. నేను కడుతున్నానా? మీరు కడుతుంటారా? అందరం కడుతున్నామా జిఎస్టీ? మనం అందరం కట్టి వాడు ఒక్కడే కడతలేడా? అందరు కడతలేడు సార్. అట్లా అంటే ఎవడు కడతలేడు. ఎందుకు మనం కొన్నప్పుడు కడతాం కదా. ఇప్పుడు మనం ఫోన్ కొన్నప్పుడు మళ్ళీ వాడు కూడా కడుతుండు. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్ లేని మనం మాట్లాడదు. సరే వాళ్ళు కేవలం మార్వాడిలే. గోకుల్ చాట్ కోటిలో గోకుల్ చాట్ దగ్గర అసలు మొత్తం డైరెక్ట్ క్యాషే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఆల్ఫా హోటల్ ఉంది, బావర్చి హోటల్ ఉంది, మళ్ళీ చాలా హోటల్స్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది. వాళ్ళందరూ జిఎస్టీలే కట్టి వాళ్ళు అందరు కేవలం పెట్రోల్ బంక్ బిల్ రాసిస్తుండ, బాబు ఇగో బిల్ తీసుకో అని చెప్పి. సార్ మనము కొంచెము వాళ్ళ పక్షాన్ని లేను, కానీ వాళ్ళని టార్గెట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఈరోజు మార్వాడి, రేపు ఇంకొకటి ఎవరు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమవుతారు, ఇంకొకటి పుట్టుకొస్తాడు. వీళ్ళు మార్వాడి మీద చేశాడు, నేను ఇంకొకటి మీద చేస్తా, వాడిని చూసి ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ అవుతాడు. అదొద్దు. మనకు హైదరాబాద్ అనేది ఏంది, మిక్స్డ్ కల్చర్. హైదరాబాద్ అనేది ఎవరిని ఒక హైదరాబాద్ కాదు, ఇప్పుడు జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు కూడా బాకింది. సార్ ఎంతమంది వస్తున్నారు? మొత్తం మార్వాడీలు మొత్తం అక్కడ వచ్చేస్తలేరు. ఏదో ఒక 2 ఫ్యామిలీ, 10 ఫ్యామిలీ, 50 ఫ్యామిలీ, 100 ఫ్యామిలీ. వాళ్ళు మొత్తం ఒక వర్గం అయితే వస్తలేరు కదా. గ్రామాల్లో కూడా ఒక్క షాప్ ఉంటే అందరు ఆయన దగ్గరికి పోతారు కదా, తక్కువ ధరకి. మీకు అర్థమైతే కాన్సెప్ట్. ఒక్కరు రావచ్చు. ఇప్పుడు ఒక 1000 జనాభా ఉన్న దగ్గర ఒక షాప్ పెట్టి సంతూర్ సబ్బు, కొబ్బరి నూనె, రెగ్యులర్ ఐటమ్స్ అవును కొంచెం తక్కువ ధరకి ఇచ్చిర్రు అనుకో, ఇస్తున్నారట. నాకు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. 180, 190 ఉన్నాయి, 180కి అట్లా ఒక 10 రూపాయలు తక్కువ. ఇప్పుడు డిమార్ట్ ఒకటి ఇస్తలేడా, 1+1 ఇస్తున్నాడు సార్. అది కాంపిటీషన్. వాళ్ళు చేసుకుంటుండ్రు అంటే గ్రామాలలో చేసుకుంటుండ్రు అంటే ఓకే, ఒక విధంగా గ్రామాల గురించి మనం మాట్లాడవచ్చు. కానీ సిటీలో అనేది గ్రామాలు, మండలాలు ఓకే, వాటి గురించి మనం మాట్లాడచ్చు. జరగాలి కదా, జరగాలి, అక్కడ జరగాలి. కానీ యావత్ మార్వాడి, ఇప్పుడు అసలు ఆ మార్వాడికి ఏ మార్వాడి సంబంధం లేని మార్వాడి వాడేందుకు సఫర్ అవ్వాలి? అవునా కదా? చెప్పండి మీరు. ఇప్పుడు ఆ మార్వాడికి, ఇక్కడున్న మార్వాడికి, లేదా అసలు ఏ ఉద్యోగం చేయని మార్వాడీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు గో బ్యాక్ మార్వాడికి, ఉద్యమానికి వ్యతిరేకం అంటారు. మరి ఇప్పుడు వాళ్ళు కల్తీ వస్తువులు అమ్ముతారట. కల్తీ వస్తువులు అమ్ముతుంటే మీరు దానికి సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పుడు మార్వాడీలు ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళు అమ్మేది ఎంత, వాళ్ళు అవునన్నా ఒక షాప్ పెడితే 100 మంది 200 మంది పోతారు షాప్కు. ఓకే, మరి మీరు అన్నట్టు 10 లక్షలు ఉన్నా ఒక్కొక్కరు 100 మందికి అమ్మినా అది 1 కోటి మంది అవుతారు కదా. ఓకే, ఇప్పుడు కల్తీ అంటే ఎలాంటి కల్తీ అమ్ముతున్నారు? దానికి ఒక ఏదైనా వ్యాలిడిటీ ఉండాలి కదా, మన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉండాలి కదా. మీ బాధ్యత లేదా అంటే? ఉంది సార్, వాళ్ళు చేస్తలేరంట. అదే అంటున్నా కదా, ఎవరు చేస్తుండ్రు? కేవలం మార్వాడీలే కల్తీలు చేస్తుండ్రు. ఇప్పుడు కల్తీ సారాలు అమ్ముతుండ్రు, కల్తీ పెట్రోల్ అమ్ముతుండ్రు, కల్తీ ఇడ్లీ సాంబార్ అమ్ముతుండ్రు, కల్తీ బియ్యాలు అమ్ముతుండ్రు, ప్లాస్టిక్ బియ్యాలు అమ్ముతుండ్రు. అవంతా కల్తీ కదా. కేవలం మార్వాడి ఒక్కటే, వాళ్ళ ఆ సమాజం ఒక్కటే చీడ పురుగులు. మనం అందరం మంచోళ్ళం. మనం పాలతో కడిగినాము, వాళ్ళు కళ్ళతో కడిగిన వాళ్ళు, అంతే కదా. మనము కొంచెం ఏదైనా మార్వాడికి లేని బాధ మీకేంటి? బాధ మీరు బాధ అని కాదు, బాధ అని కాదు. నేనేమన్నాను, నాకు మార్వాడి అని కాదు. ఆయన వాళ్ళు మన ఇండియన్స్. ఈరోజు మార్వాడి అన్నారు, రేపు ఇంకొకడు పుట్టుకొచ్చి రేపు ఇంకొక రాష్ట్రం అని పొమ్మన్నాడు అనే గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఇస్తే ఓకేనా? మరి ఎవరిస్తారు? మీరు ఎవరిని అడుగుతారు? అదే వీళ్ళని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు మార్వాడి గో బ్యాక్ గ్యాంగ్ ఉందో, వాళ్ళు ఇంకొకటి వచ్చి అందులోకి ఎవడో కూడా పుట్టుకొచ్చి అన్న నాకు ఈ రాష్ట్రం ఓడితో గొడవ అయింది, నాకు ఈ రాష్ట్రం ఓడి వద్దు అంటే మనం తెలంగాణ తెచ్చుకుంది అందరు తరమడానికి. మరి ఏడ చూసినా తెలంగాణలో అయితే దాదాపు
మార్వాడీలో కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నా మన తెలంగాణ వాళ్ళే చేయాలి వ్యాపారాలు అది ఇది అంటున్నారు. సరే అది మాట్లాడే ముందు మరి మీ దాడులకు మీరు సపోర్ట్ చేయను. దాడి అంటే ఖచ్చితంగా కండిషన్. ఇప్పుడు ఒక ముదిరాజుని తిట్టిర్రు, ఒక యాదవ్ని తిట్టిర్రు, ఒక ఎస్సీ తిట్టిర్రు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మీరు వింటారు? వస్తుంది, నేను కూడా ఖండిస్తున్నాను. నేను కూడా వాడు ఎవడైతే తిట్టిండో ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే మన తెలుగు బిడ్డని, మన దళిత బిడ్డని తిట్టిండు కాబట్టి ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే. ఎవడు అవునన్నా ఎందుకు మాట్లాడలేదు అంటారు? ఇది ఆయన ముందటి నుంచి అది డే 1 నుంచి ఇదే. మన తెలుగు వాడిని కొట్టాడు కాబట్టి వాడు ఎవడైనా సరే, బార్వాడి కానివ్వండి, ఇంకో రాష్ట్రం పేరు కూడా చెప్తాను, ఇతర రాష్ట్రాల ప్రజలు ఎవడైనా సరే మన తెలుగు వాడి పైన చేయి చేసుకున్నాడు, మన దళిత బిడ్డను తిట్టిండంటే ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే కొట్టినోడిని దూషించినోడిని ఖచ్చితంగా వాని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు మొత్తం సమాజాన్ని చర్యలు తీసుకున్నాను కొంచెం మనం దాన్ని తప్పు పట్టాలి. కొన్ని దగ్గరలో మార్వాడి వాళ్ళు వస్తువులు అమ్మి, అది పైపులు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, ప్లంబర్ వస్తువులు కానీ, పైపులు కానీ, మళ్ళీ ఏదన్నా రిటర్న్ ఇస్తా అంటే ఏదన్నా ఒక అవసరం లేదనుకో, ఉన్నది ఇంటికాడ రిటర్న్ ఇస్తా అన్నారు, తీసుకుంటలేరట కదా. ఇప్పుడు ఇట్లా అని చెప్తే నేను కూడా ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఏమైంది, ఫ్యాన్ కొనుక్కున్నా, 2,500 పెట్టి ఫ్యాన్ కొనుక్కున్నా. మా వాడు ఏం చేసినంటే తెలియకుండా 3,000 ఇచ్చిండు ఆ 500 నోట్లది. మేము కింద రాగానే మళ్ళీ వాడు పిలిచి అన్న 500 జాదాది అని చెప్పి రిటర్న్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ మనిషిని ఏమనాలి? ఇప్పుడు ఆ ఉదాహరణ చెప్పుకుంటే మనకి చెట్ల ఆకులు కూడా పనికిరావు, అంత ఉంటుంది. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోనే అలా ప్రెసిడెంట్ వీళ్ళు తాగుబోతులు 1,000 రూపాయలు 2,000 రాగానే తాగి తప్పు. తాగడం గురించి వాళ్ళకి అనవసరం. తాగడం అది నైజాం. వాళ్ళు తిడుతుంటే ఇంకా ఎందుకు భరించాలంటారు? అదే చెప్తున్నా కదా, ఆ తాగుబోతులు అనేది ఆయన వాపస్ తీసుకోవాలి ఫస్ట్. అది వాళ్ళకి అనవసరం. ఇది మన నైజాం. మనం తాగుతాము, మనం ప్రతి దాన్ని తాగులేని మనది రోజు గడవదు. మనది కదా, నాది తెలంగాణలో తాగుబోతులు మీరు అంటారా? నాది అంటున్నా నేను, మనదే అంటలేను. ఫస్ట్ అన్నారు, మనం అన్నారు. మన అలవాట్లు సార్. అది అందరు తాగుతారా? కొందరు అది మన అలవాటు. అది దానికి మనము తప్పు పట్టడానికి లేదు. నేరమా తాగడం? నేరమా? తాగి డ్యూటీ చేస్తే నేరము, తాగి బండి నడిపిస్తే నేరం. తాగడం అనేది అది సొంత హక్కు. దానికి ఎవ్వరు ఈవెన్ అక్కడ పెద్ద అయినా వచ్చి కాదన్నా తాగాల్సిందే, ఇక్కడ చిన్న అయినా వచ్చి కాదన్నా తాగాల్సిందే. పెద్దోడు మోడీ సార్, చిన్నోడు రేవంత్ భాయ్. ఓకే, మరి వాళ్ళు తక్కువ ధరకు అమ్ముతురట, మన వాళ్ళు పోటీ తట్టుకోలేకపోతురట, మరి ఏం చేస్తావు? చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు తక్కువ ధర కిరాణా షాప్లలో కానీ, ప్లంబర్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఫర్నిచర్లో కానీ, ఈ మెయిన్గా వీటిలలో. ఇప్పుడు మనకు ఫోన్లలో చాలా మంది ఎట్లా అమ్ముతారంటే, చూపిస్తాను, ఒక్కటే నిమిషంలో చూపిస్తాను. చెప్పారు మీరు ఇంతకుముందు. ఇదిగోండి, 100కు 2 షర్ట్లు, 500కు 20 సారీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం చేద్దాం? ఇప్పుడు అది కూడా పోటే కదా సార్. ఇప్పుడు విలేజ్ లో ఒక దగ్గర నిలబడ్డప్పుడు నువ్వు కిరాణా షాప్ పెట్టుకోని పక్కకి కిరాణా షాప్ వస్తే దెబ్బ అవుతుందా కాదా? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దానికి వర్తించాయి కదా. కరెక్ట్. గ్రామాల్లో అనేది ఖచ్చితంగా కొంచెం దృష్టి పెట్టాల్సిందే. ఒకరోజు వచ్చి అమ్ముకోవడం వేరు, ప్రతిరోజు పక్కకే షాప్ ఉండడం వేరు కదా. ఓకే, అది మనం ఖండించాల్సిందే, దాని గురించి మాట్లాడాల్సిందే, దాని గురించి చర్చలు తప్పు లేదు, చర్చలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకటేసారి ఒక సమాజాన్ని నెట్టేస్తాను అనేది కొంచెం మనం ఆలోచించాలి. బీజేపీ గో బ్యాక్ రోహింగ్యాస్ అంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గో బ్యాక్ రోహింగ్యాస్, రోహింగ్యాలను నెల్లగొట్టాలని బండి సంజయ్ అంటుండ్రు, మాధవిలత లాంటి వాళ్ళు అంటారు. వాళ్ళు వ్యతిరేకంగా సపోర్ట్ కాదు. వాళ్ళు ఎవరు ఇంతకు ఎందుకు వచ్చిండ్రు? బతకడానికి వచ్చారు. దీనికి ఎవరు మనము రప్పించుకున్నామా లేదా వాళ్ళు ఏదైనా కరెక్ట్ వీసాలు పెట్టుకుని వచ్చిండ్రు? ఏం లేదు, బంగ్లాదేశ్ లేదని కాదు, వాళ్ళు చొర్రుబాటుదారులు. ఇప్పుడు చొర్రుబాటుదారుల మీద ఖచ్చితంగా మనము గలం విప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చొర్రు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వేరే దేశపు వాళ్ళు ఉన్నారు. మన దేశంలో చాలా మంది పెట్టుబడిదారులు వస్తారు, వాళ్ళని స్వాగతించాలి. వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ వీళ్ళు చొరుబడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కరెక్ట్గా పాస్పోర్ట్, వీసా నీ దగ్గర మొత్తం పత్రాలు ఉంది, వస్తే పర్లేదు. నువ్వు వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకో, నువ్వు ఏదైనా చదువుకుంటావా చదువుకో, మాకు ఉపయోగపడకున్నా పర్లేదు, నువ్వు సమాజాన్ని దృష్టి పట్టించకుంటే చాలు, ఎవరైనా సరే. జోసెఫ్ సార్ ఏమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంటా? వాళ్ళు ఫండింగ్ ఇస్తారా మీకు? మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు అంటారు. వాళ్ళు అనుకోనియండి సార్. ఇప్పుడు బీజేపీ అనుకోనియండి, టీఆర్ఎస్ అనుకోనియండి, ఎంఐఎం అయితే కాదు.
కాంగ్రెస్ అన్నా పర్లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమైనా ఫండింగ్ ఇస్తారని కొందరు అంటారు, ఏమంటారు మీరు? ఇచ్చిండ్రు చాలా మంది. 15 ఎకరాలు కొన్నా ఏడా శంషాబాద్లో కొన్నా. మళ్ళీ ఏం చేయాలి? ఇక చెప్పుకుంటారు సార్, వాళ్ళ ఇష్టము. నేను ఎవరిని తప్పుబట్ట, అది వాళ్ళ నైజాం. అది సరే, ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి. గో బ్యాక్ అనే నినాదం మానేసుకోండి, వెల్కమ్ అనే నినాదం అలవాటు చేసుకోండి. ఎవరైనా సరే ఈ రోజు హైదరాబాద్లో అడుగుపెట్టిన మనిషిని కూడా మనం స్వాగతించాలి. అవునన్నా, మొత్తం మార్వాడలో రింగ్ రోడ్ చుట్టూ, రీజనల్ రింగ్ చుట్టూ, RRR చుట్టూ భూములన్నీ కొంటారు. రేపు భవిష్యత్తు ఎవరన్నారు సార్? సార్ అదే అంటున్నా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోండి, అక్కడికి వెళ్ళి RTI ద్వారా మనకు ఇస్తారు కదా పత్రాలు, ఎవరెవరిది ఎంత ల్యాండ్ ఉందో స్వీకరించండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వచ్చే కన్నా RTIలో వేయండి, మార్వాడీలో ఎంత ఉంది అక్కడ, ఏదో ఒక మనకు సాక్ష్యాలు దొరుకుతుంది కదా, మొత్తం దాన్ని పెట్టి అప్పుడు పెట్టండి. ప్రెస్ మీట్లు కానివ్వండి, అప్పుడు పెట్టండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి, అప్పుడు చేయండి. మీరు ఏది నోటుకు వస్తే అది చెప్తాను, వినేటోడు వింటాడు, మనం చెప్పేది చెప్తామంటే కాదు. మరి అన్ని ఛానళ్ళన్నీ వాళ్ళ వాయిస్ ఎక్కువ రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనేటోళ్ళు, లేదంటే మార్వాడీలో మీద ఉద్యమం చేసేటోళ్ళదే వాయిస్ రీచ్ ఎక్కువ ఉంది. మీకు మార్వాడోళ్ళు దించి మార్వాడోళ్ళు ఫండింగ్ చేస్తారా అని కొందరు అంటారు. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మార్వాడోడు ఇండియా చొర్రబాటు. ఇప్పుడు నేను ఒకవేళ చొర్రబాటుదారుల గురించి మార్వాడోళ్ళు డబ్బులు ఇచ్చిరా లేదా? మార్వాడి వాళ్ళు ఇచ్చిండ్రు సార్. ఒకటి జైపూర్లో 2 ప్యాలెస్ కొన్నా, 2 ఎయిర్ప్లేన్ కొన్నా, అది పార్కింగ్ ఏడ పెట్టాలి. ఇప్పుడు మీరు నాకు ఏమైనా సలహాలు ఇస్తే బాగుంటుంది. గుజరాత్ మార్వాడీలు వాళ్ళందరూ ఒకడు ఫ్లైట్ కొనిచ్చిండు, బోయింగ్ 787. రాజస్థాన్ మార్వాడోడుకు ఒక పెద్ద స్టీమర్ కొనిచ్చిండు. మీరు స్వచ్ఛందంగానే మాట్లాడుతారు ఇదంతా. అంటే వాళ్ళు కొందరు అభియోగాలు చేసేటోళ్ళు చెప్తున్నారు, నా ఒపీనియన్ కాదు, అది వాళ్ళ ఇష్టం. అదే వాళ్ళకి జవాబు దృష్టికి కూడా వచ్చింది కదా. నాకు తెలియదు, నేను కమెంట్ చదవా, నాకు అనవసరం. నాకేంటిది బహిరంగంగా అన్నారు వాళ్ళు బీజేపీ ఫండ్ చేస్తారు, నాకు తెలియదు. కొందరు RSS అని, కొందరు మార్వాడీలు చేస్తారని వాళ్ళు చెప్పుకోండి సార్. అదే అంటారు, చెప్పుకోనియండి, ఏదైనా చెప్పనియండి. మోడీ ఏజెంట్ అని చెప్పనియండి, రాహుల్ గాంధీ సీక్రెట్ ఏజెంట్ అని కూడా చెప్పుకోనియండి, పర్లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ నోరైతే మోయలేను నేను, వాని పోయి నేను బాబు ఎందుకు చెప్పినవరా అని చెప్పలేను. జోసెఫ్ గారిది భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఒకటే సార్, హైదరాబాద్ అందరిది, స్వాగతిస్తాము. ఎవరిని ఎలగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. అందరిని మనం స్వాగతిద్దాం, అందరితో పాటు బతుకుదాం, కలిసి బతుకుదాం. వాడు తప్పు చేసిండా వాడిని నిలదీద్దాం. మీరు అన్నారు కదా కల్తీ, ఏదైతే కల్తీ బిజినెస్ ఉంది, అలాంటి వాళ్ళని తరిమేద్దాం. కావాలంటే తరిమేద్దాం కాదు, అలాంటి వాళ్ళని పట్టిద్దాము, వాడే వెళ్ళిపోతాడు. ఇదండి మరి అన్న ఒక కొత్త వాదం తీసుకొస్తున్నాడు. మరి కల్తీ చేసిన వాళ్ళను, దోపిడీ చేసిన వాళ్ళను, అవినీతి చేసిన వాళ్ళని తరిమేద్దాం, కానీ ఒక జాతిని లేదంటే ఒక ప్రాంతాన్ని, ఒక భాషను, లేదంటే మార్వాడీలను కానీ ఇట్లా అనడానికి మనకు ఎటువంటి రైట్స్ లేవు, ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నాడు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనేది దాని మీద మరి మీరు కామెంట్ చేయండి. దీన్ని సామరస్యంగా ఎట్లా పరిష్కరిద్దామో చూడండి. మన చిన్న వ్యాపారులకు కానీ, మన కిరాణా షాపులకు కానీ, మన డిఫరెంట్ ప్లంబర్ కానీ, స్వీట్ షాపులకు కానీ ఇబ్బందులు ఉన్నాయనేది నా దృష్టికి అయితే వచ్చినాయి. వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చి, ఏదైతే మార్వాడీలు కూడా బల్క్గా ఎట్లయితే కొనుకొచ్చుకుంటున్నారో అట్లా వీళ్ళు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా ప్రభుత్వాలు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి సమస్యను పరిష్కరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.